ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో అయితే కటింగ్ అయితే చూపించానండి. ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. కటింగ్ ఎంత అయితే ఈజీయో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీ అండి. ఇలా ఒరిజినల్ మీద లైనింగ్ ఇలా వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ ముందు జాయిన్ చేస్తున్నాను. ఇలా వేసుకుని ఇలా బ్యాక్ సైడ్ తిప్పండి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పితే కనుక మనకి కొంచెం కనిపిస్తుంది కదా లైనింగ్ అనేది. ఈ విధంగా కనుక మీరు స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకుంటే కనుక మనకి ఎక్కడ కూడా నుడతలు అనేవి రాకుండా మంచిగా నీట్గా వస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకుంటే బాగా వస్తుందండి. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే, అలాగే వీడియో చూస్తున్నప్పుడు కింద లైక్ బటన్ అనేది ఉంది కదండి, లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే మాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, చూడండి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకోకూడదండి. ఇలా జాయిన్ చేసుకున్న కట్ చేసుకుంటే కనుక మనకి ఎక్కడన్నా కూడా కొంచెం రిమార్క్ జరిగినా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్ కూడా నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇలాగా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పాదం పట్టుకుని వేసుకోవాలి. ఎంత పొడవు పెట్టాలనేది కూడా నేను కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇలా రెండు సైడ్లు కూడా ఇలా స్టిచ్ వేసాను. ఇప్పుడు పట్టీ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ పట్టీ వేస్తాం కదా, పట్టీ 1.5 ఇంచ్ వెడల్పులో ఇలా పొడవుగా తీసుకున్నాను. ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నానండి. ఇలా స్టిచ్ వేసుకుని అవతల సైడ్ మనం స్టిచ్ వేయలేదు కదా, ఆ సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా, మనం టక్స్ కుట్టాం కాబట్టి అక్కడ ఒక చిన్న మడతలాగా పెట్టాలి, అంటే చిన్న కుర్చీ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల హెమ్మింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు అటువైపు తిప్పి ఇంకొక కుట్టు వేసుకుంటున్నానండి లైనింగ్ మీద. అలా వేయటం వల్ల ఈజీగా తిరుగుతుంది లోపలికి. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతున్నాయండి ఈ టిప్స్ అనేవి. ఈ కుట్టు అనేది పెద్ద కుట్టు పెట్టి కుడుతున్నానండి, ఎందుకంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది తీసేసుకోవచ్చు. ఇదేంటంటే సీనియర్స్కి అవసరం లేదండి, కొత్తగా నేర్చుకునే వారికి అయితే యూజ్ అవుతుందని నేను ఈ విధంగా మీకు కుట్టు చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వేసుకున్నానండి. ఇలా ఫ్రంట్ సైడ్ వేసుకుని ఇలాగే జాయిన్ చేసుకుంటున్నాను. మీరైతే కనుక ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా అయితే ఉల్టా తిప్పి స్టిచ్ వేసానో ఆ విధంగా స్టిచ్ వేసుకోండి. నేనైతే ఇది పైనుండి స్టిచ్ వేసేస్తున్నాను. ఈ విధంగా ఇలా ఈ రెండు కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా రెడీ అయిపోయి ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడు, అవి మనం కరెక్ట్గా వేసుకోవాలండి. కరెక్ట్గా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఆపోజిట్లో పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే కింద పైన కూడా ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న మార్క్ ఏదన్నా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ అనేవి నేను లోపల సైడ్ తిప్పేస్తున్నాను. ఇలా కరెక్ట్గా వేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటున్నాము. ఒక హాఫ్ ఇంచ్ పాదం పట్టుకుని వేసుకుంటున్నాం కదా. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ వస్తే ఫ్రంట్ వచ్చేలాగా, బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ వచ్చేలాగా వేసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. రెండు హ్యాండ్స్ కూడా ఒకవైపు వచ్చే అవకాశం ఉంది, అదొకసారి చూసుకుని మీరు స్టిచ్ వేసుకోండి. తర్వాత టక్స్ అనేవి ఇస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్ అటువైపు తిప్పి లైనింగ్ మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ లోపలికి వైపు తిప్పేసి ఒరిజినల్ మీద కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా వేయటం వల్ల లైనింగు అండ్ ఒరిజినల్ కూడా ఇలా పట్టు ఉంటుంది అన్నమాట, నీట్గా అనేది ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మొత్తం అంతా కూడా లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. జాయిన్ చేసేసుకుని మొత్తం అంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మొత్తం అంతా ఇలా రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాం కదా ఈ విధంగా లైనింగ్. ఇప్పుడు మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాము కటింగ్లో.
ఏది ఎక్కడ రావాలనేది అది కరెక్ట్గా చూసుకుని ఇలా స్టిచ్ వేసుకోండి. ఏది లాక్కుండా కుట్టాలండి, ఏది సాగదీయకుండా కుట్టాలి. రెండు సమానంగా పెట్టి ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తుంది. 2 కుట్లు వేసేసుకోవాలండి, లేదంటే కుట్లు ఊడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అదే ఇది సేమ్ ఇది కూడా అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఏది కూడా లాక్కుండా కుచ్చులు లేకుండా నీట్గా కుట్టుకోవాలి. 2 సమానంగా రావాలి. ఒక పార్ట్ ఒకలాగా ఒక పార్ట్ ఒకలాగా రాకుండా 2 సమానంగా వచ్చే విధంగా స్టిచ్ వేసుకోండి. ఇలా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఉక్సు పట్టి తాళ్ళు పట్టి వేసుకుందాము. ఇప్పుడు ఉక్సు పట్టి కోసం ఒక 1.5 ఇంచ్ వెడల్పులో ఇలా పొడవుగా తీసుకున్నాను. ఒక స్టిచ్ వేసుకుంటున్నాను పొడవుగా. లైనింగ్ అటువైపు తిప్పి ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు లోపలికి వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ లోపలికే తిప్పేసేయాలండి. ఇలా వేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు తాళ్ళు పట్టి వేస్తున్నాను. 2 ఇంచెస్ వెడల్పు క్లాత్ లైనింగ్ తీసుకున్నాను. ఒరిజినల్ మీద జాయిన్ చేసేసుకుంటున్నానండి. ఇలా వేయడం వల్ల నీట్గా వస్తుంది. బిగినర్స్ ఈ విధంగా స్టిచ్ వేసుకోండి, మీకు బాగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట వేసుకోవడం అనేది. ఇలా స్ట్రైట్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ అంటే కొంచెం క్లాత్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ బయటకు ఉండేలాగా ఫోల్డ్ చేసి నేను పైనుండి స్టిచ్ వేసుకుంటున్నాను. ఉక్సి పట్టి కంటే లోపలికి వెళ్ళింది, తాళ్ళు పట్టికి అయితే ఒక 1/2 ఇంచ్ బయటకు వచ్చిందనమాట. ఇలా 2 కుట్లు వేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ పట్టి వేసుకున్నాం కదా, ఆ విధంగా వేసుకోవాలండి. ఎందుకంటే క్రాస్ బెల్ట్ లేవు కాబట్టి ఈ విధంగా సేమ్ బ్యాక్ సైడ్ వేసుకున్నట్టు వేసుకోవాలి. ఇక్కడ చిన్న కుర్చీ అనేది వేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మనం పెద్ద కుట్టు పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకుని కుట్టు అనేది తీసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకుని తర్వాత పైన ఫ్రంట్ పార్ట్స్ వేసుకుని జాయిన్ చేసేసుకుంటున్నానండి. షోల్డర్స్ ఈ విధంగా 2 స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలా షోల్డర్లు 2 కూడా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ వేసుకుంటున్నానండి. నెక్ ఏంటంటే స్ట్రైట్లో తీసుకోవాలి, ఇలా పొడవుగా తీసుకోవాలి. తీసుకుని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది, మనకు సులువుగా అయిపోతుంది అన్నమాట. ఇలా కుట్టిన తర్వాత మనకి ఎక్కడైతే కార్నర్ తిరుగుతుందో అక్కడ చిన్న కుర్చీ అనేది పెట్టండి. ఈ విధంగా ఇలా ఇది వచ్చిందంటే కనుక, ఇలా కుట్టడం వస్తే కనుక ఈ నెక్ మనకి స్టార్ నెక్లు కానీ ఇంకే నెక్లైనా కూడా ఇలా సింపుల్గా స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట. ఇలా మూలల్లో చిన్న కుర్చీ అనేది పెట్టాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకుంటూ మనకి ఎక్కడైతే మూలల్లో ఉంటుందో కార్నర్, ఆ కార్నర్ దగ్గర చిన్న పిల్టీ అనేది వేసుకుని స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను. ఆ కార్నర్ దగ్గర మనం చిన్న టక్ అయితే ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత లైనింగ్ మీద ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి పైనుంచి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుందండి. 2-3 సార్లు ట్రై చేస్తే ఈ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకుంటున్నాను. మనకి మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వేసేసుకుంటే హెమ్మింగ్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా కూడా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ఈ కుట్టు వేయకుండా. బిగినర్స్కి అయితే యూజ్ అవుతుందండి ఈ విధంగా వేసుకుంటే. ఇలాగ పైనుండి ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను. తర్వాత హెమ్మింగ్ అయినాక తీసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుంటున్నాను చూడండి. ఫ్రంట్కి ఏదో బ్యాక్కి ఏదో మనం ఆల్రెడీ చిట్కా పెట్టుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకుని ఈ విధంగా హ్యాండ్స్ అనేవి వేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా ఏది గుంజకుండా వేసుకోవాలండి, సాగదీయకూడదు. 2 సమానంగా పట్టుకుని వేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ విధంగా ఈ స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ హ్యాండ్ కూడా వేసేసుకుంటున్నానండి ఈ విధంగా.
అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి సైడ్ జాయిన్ చేస్తున్నాను. ముందుగా సైడ్ ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. అటు సైడ్ ఇటు సైడుని జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, మనకి చంక లూజ్ ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా కింద వరకు కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. కింద అయితే మీరు రఫ్ చేయండి, రఫ్ చేస్తే కుట్లు అనేవి ఊడవు. ఇలా 2 కుట్లు వేసేసుకుంటున్నాను. అలాగే ఈ సైడ్ కూడా మెజర్మెంట్ చూసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను. అలాగే 2 కుట్లు వేసేసుకుంటే బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఒకసారి నడుము లూజ్ అయితే చూసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ అయింది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే. చాలా ఈజీ అండి, కటింగ్ ఎంత ఈజీయో అలాగే స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.